పార్ట్ 3లో చూపించాను కదా వీడియో. ఇంతవరకు 4 లైన్స్ వచ్చిన తర్వాత కట్ చేయాలని, ఇది 4 లైన్స్ వచ్చింది, కట్ చేశాను అనమాట. ఇది సౌండ్స్ డిస్టర్బెంట్ అవుతున్నాయి, ఏమనుకోవద్దండి. తర్వాత మనం పింక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గ్రీన్ అనేది మనం జాయింటింగ్ ఎలా వేయాలనేది చూపిస్తాను. ఈ విధంగా నా 4 లైన్స్కి మనం ఇక్కడికి ఎక్కించేయాలన్నమాట. ఎక్కించిన తర్వాత చూపిస్తాను. సౌండ్స్ ఇది మెయిన్ రూట్లోనే ఉంది కాబట్టి షాపు సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి, డిస్టర్బెన్స్ అవుతున్నాయి సౌండ్స్ అన్నమాట. చూడండి ఎట్లా ఈ సౌండ్స్ వల్ల నాకు కష్టమైపోతుంది వీడియో తీయడం. ఇది ఇలా 4 లైన్లు ఎక్కించాను కదా, చూడండి 4 లైన్లు ఎక్కించాను. ఇట్లా పింక్ మనం అయిపోయిన తర్వాత మనం ఇది పింక్ది అనమాట. ఇది 4 లైన్స్ వెళ్ళినాం కదా, ఆ వైర్ అనమాట. ఆ వైర్స్లోకి మనం గ్రీన్ కలర్ 4 పాదాలకి ఎక్కియాలన్నమాట. ఎక్కించిన తర్వాత ఈ వైర్ అనమాట ఇది అలాగనే పెట్టుకోవాలి. తర్వాత ఇది ఒక్కొక్కటి ఇది ఉంచేసి అల్లుకుంటూ రావాలన్నమాట గ్రీన్ లైన్స్. ఈ పింక్ 4 లైన్లు వచ్చినాయి కదా, అట్లా గ్రీన్ కూడా 4 లైన్స్ రావాలన్నమాట. ఈ పింక్ వైరు అలాగనే పెట్టేసి వాటి మీదనే అల్లుతూ రావాలన్నమాట. ఇది మనకు నీట్గా రావడానికి మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అన్నమాట. మీకు అర్థమైందా లేదా, ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను. చూడండి ఇది ఇలాగనే పింక్ మనం అలాగనే పెట్టుకోవాలి, మళ్ళీ గ్రీన్ ఆ పింక్ మీదనే పెట్టుకొని అల్లుతూ రావాలన్నమాట. ఆ పింక్ కలర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ బయట మటుకు గ్రీన్ కలర్ కనపడుతుంది అన్నమాట. ఇట్లా పింక్ 4 లైన్స్ అల్లాం కదా, గ్రీన్ కూడా అదే విధంగానే 4 లైన్స్ అల్లుకోవాలన్నమాట. మనం పెద్ద బుట్టకైతే 5 లైన్స్ అని చెప్పాను కదా, 5 లైన్స్ అయినా అల్లుకోవచ్చు. ఇట్లా 5 లైన్స్ అల్లుకున్నప్పుడు 5 లైన్స్ అల్లిన తర్వాత కట్ చేసుకొని మరి వేరే కలర్ వేసుకోవాలి. ఈ పింక్ కలర్ వచ్చేంత వరకు మనం చూపిస్తాను. ఇది అయిపోయేంత వరకు, ఈ పింక్ వైర్ అయిపోయేంత వరకు ఈ పింక్ వైర్ అలాగనే పెట్టుకొని మనం అల్లేసేయాలి. అది లోపలికి వచ్చేస్తుంది, మనకేం కనిపించదు బయటికి. ఇది పింక్ వైర్ అనేది ఎగస్ట్రా ఉంటే మనకు వైర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇలా జాయింట్ వేసిన దగ్గర. అందుకే నీకు ఇది ఎగస్ట్రా పెట్టుకోవాలన్నమాట. మన వైర్ని కొంచెము ఎగస్ట్రా పెట్టుకొని వైర్ని కట్ చేసుకోవాలా. ఇలా అల్లుతూ పోవాలన్నమాట. ఇలా అల్లితే సరిపోతుంది. ఇంకా పింక్ కొనకు వచ్చాం కదా, చూపిస్తా లోపలికి ఎలా వెళ్ళిపోతుంది, మనకి ఏం కనిపించదు అన్నమాట. చూడండి లాస్ట్కి వచ్చేసింది. చూడండి ఇలా గ్రీన్ అల్లాను కదా, ఇక్కడ చేసుకున్నాను చూడండి జాయింట్. మనం ఈరోజు చేసుకున్నాం జాయింట్. ఈ జాయింట్ చేసుకున్న దగ్గర నుంచి పింక్ కలర్ అయిపోయేంత వరకు మనం ఇది వరకు అల్లేసామన్నమాట. ఇది పింక్ కలర్లో బయటికి ఏం కనిపించలేదు చూడు, లోపలికి వచ్చేసింది చూడండి పింక్ కలర్ లోపలికి, అట్లా కనిపించదు అన్నమాట. ఈ పింక్ లైన్స్ 4 అల్లాం కదా, ఆ విధంగానే గ్రీన్ కలర్ కూడా 4 అల్లేసుకుంటూ రావాలన్నమాట రౌండ్గా. గ్రీన్ 4 లైన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ పింక్ 4 లైన్లు, మళ్ళీ గ్రీన్ 4 లైన్లు, అట్లా వైర్స్ అంతా లాస్ట్ అయిపోయేంత వరకు అల్లేయాలి. ఇంత మెయిన్ వైర్ అనేది మిగిలియాలన్నమాట. ఈ వైర్ మిగిలిస్తే నీకు చూపిస్తాను. ఇంతవరకు అల్లేయండి. ఇంతవరకు ఎన్ని లైన్లు వస్తే అన్ని లైన్లు పింక్ గ్రీన్ అల్లుకుంటూ రండి. ఈ మెయిన్ వైర్ మిగిలించేయండి. మిగిలిస్తే నీకు చూపిస్తాను. తర్వాత పార్ట్ 5లో చూపిస్తాను ఎలా వైరు మిగిలినది ఏం చేయాలా అనేది పార్ట్ 5లో చూపిస్తాను. మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థం కాదు కాబట్టి స్టార్టింగ్ నుంచి చూడాలన్నమాట. స్టార్టింగ్ నుంచి చూస్తే నీకు బుట్ట ఏ విధంగా అడుగు వేయాలా, ఎన్ని వైర్స్ కట్ చేసుకోవాలా అనేది తెలుస్తుంది. పార్ట్ వైజ్గా చూసుకుంటూ రావాలి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చూసుకుంటూ వస్తేనే మనకు బుట్ట ఎలా వేయాలి ఏం కథ అనేది అర్థమవుతుంది. మనం డైరెక్ట్ పార్ట్ 4 అట్లా చూసినామంటే ఏం అర్థం కాదు.
ఈ వీడియో చూసేవాళ్ళు పార్ట్ 1 కా నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది బుట్ట ఏ విధంగా అడుగు వేయాలా, ఎన్ని లైన్స్ కట్ చేసుకోవాలా, ఎంత పొడవు కట్ చేసుకోవాలా, అడుగు ఏ విధంగా వేసుకోవాలా అనేది పార్ట్ 1 పార్ట్ 2లో చూపించాను. ఈ వైర్స్ ఎలా అల్లేది 4 లైన్స్ అనేది పార్ట్ 3లో చూపించాను. ఈ జాయింటింగ్ చేసే విధానం పార్ట్ 4లో చూపించాను. ఇప్పుడే ఇవన్నీ అల్లిన తర్వాత పార్ట్ 5లో అనేది వైర్ మిగిలినది ఏం చేయాలనేది చూపిస్తాను. పార్ట్ 5లో ఈ విధంగా రౌండ్ 4 మూలలు అల్లుకుంటూ మనం వచ్చేయాలి. 4 మూలలు అల్లుకుంటూ గ్రీన్ 4 లైన్లు వచ్చిందంటే మనం మళ్ళీ వైర్ని ఈ పింక్ని ఎలా కట్ చేసినామో వైర్ ఆ విధంగానే గ్రీన్ కూడా కొంచెం వైర్ని వదులుకొని కట్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు ఎలా జాయింట్ చేశానో మీరు కూడా అదే విధంగా గ్రీన్ కూడా జాయింట్ చేసుకొని మళ్ళీ పింక్ను పెట్టేసుకోవాలా, అప్పుడు వచ్చేస్తుంది. సరే అయితే ఉంటా ఫ్రెండ్స్.